హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఆస్పైరింగ్ టాపర్స్. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఓకే, మనకు టైమ్ అండ్ వర్క్ అనగానే ఫస్ట్ మనకు ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి క్వశ్చన్స్ అనే దానికి బేసిక్ ఐడియా మనం గుర్తుపెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, టైమ్ అండ్ వర్క్ లో ఒక వ్యక్తి 1 పర్సన్ రామ్ వచ్చేసి ఒక వ్యక్తి ఒక పనిని 10 days లో కంప్లీట్ చేస్తాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఎంతవరకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్స్ పని. ఓకే ఓకే 100 యూనిట్స్ పని 10 days లో కంప్లీట్ చేస్తాడు అనుకున్నాం, జస్ట్ ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు 10 days లో 100 యూనిట్స్ అంటే డైలీ ఎంత ఎఫిషియన్సీతో పనిచేస్తున్నట్లు? ఓకే, డైలీ 10 ఎఫిషియన్సీతో పనిచేస్తా ఉన్నట్టు. 10 ఎఫిషియన్సీ. ఓకే, సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 10 ఎఫిషియన్సీ డైలీ అంటే 1 డేలో 10 యూనిట్స్ పనిచేస్తూ ఉంటే అదే విధంగా 10 days కి 100 వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, 100 వర్క్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇది టోటల్ వర్క్. ఓకే, టోటల్ వర్క్. ఇది ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం, అంటే ఒక రోజులో ఆ వ్యక్తి ఎంత పని చేయగలడు అనేసి. ఇది టైం, ఎంత టైంలో కంప్లీట్ చేయగలడు అన్నట్లు అన్నమాట. ఓకే, ఇప్పుడు టోటల్ వర్క్, ఎఫిషియన్సీ, టైం, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసేటప్పుడు. ఒక వ్యక్తి ఒక రోజులో ఎంత పని చేయగలడు, ఓకే, అది ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత, అది 100 యూనిట్స్ ఇక్కడైతే. ఓకే, ఇంకొకటి, ఈ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఈ పనిని పూర్తి చేయగలడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిషియన్సీ ఇచ్చి టోటల్ వర్క్ ఇచ్చాడు అనుకోండి, ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలరు ఈజీగా చెప్పొచ్చు అనమాట. 100/10 = 10. ఓకే, సో ఈ విధంగా ఈ 3 టర్మ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి: టోటల్ వర్క్, ఎఫిషియన్సీ, టైం. ఓకే, సో ఇవి బాగా ఐడియా ఉంటే మనం క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ లో ఒక క్వశ్చన్ సిరీస్ వచ్చేసి స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, అందులో మీరు డీటెయిల్డ్ గా టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి అనేసి మీకు వివరంగా చెప్పబోతున్నాను అనమాట. ఓకే, ప్లీజ్ కంటిన్యూ ఫాలోయింగ్ దిస్ క్వశ్చన్ సిరీస్. ఓకే, థ్యాంక్ యూ.